చిత్ర విచిత్రాలకు నెలవు సినిమా రంగం. కొన్నిసార్లు పొంగల్లో టాప్ స్టార్స్ హంగామానే కనిపించదు. మరికొన్నిసార్లు వరుస చిత్రాలతో అలడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి సంక్రాంతి సీజన్ అంటే కేవలం జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ దాకానే కాదు. అసలు కొత్త సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ముంగిట ముగ్గులతో సంక్రాంతి శోభ ఆరంభమవుతుంది. అందువల్ల చాలా మంది దర్శక నిర్మాతలు తాము రూపొందించిన చిత్రాలను జనవరి 1వ తేదీనే విడుదల చేసి సంక్రాంతిని లక్ష్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1981లో ఆనాటి అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తమ చిత్రాలతో పొంగల్ హంగామా సృష్టించారు. ఈ ఐదుగురిలో ఎక్కువగా సందడి చేసింది శోభన్ బాబునే చెప్పాలి. ఎందుకంటే కేవలం 14 రోజుల్లో శోభన్ బాబు నటించిన 3 సినిమాలు పొంగల్ బరిలో దూకాయి. ఆ ఏడాది జనవరి 1వ తేదీన ఏఎన్ఆర్ హీరోగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన శ్రీవారి ముచ్చట్లు విడుదలైంది. అదే రోజున శోభన్ బాబు హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన పండంటి జీవితం ప్రేక్షకులను పలకరించింది. ఆ తరువాత 8 రోజులకే అంటే జనవరి 9వ తేదీన శోభన్ బాబుతో వి మధుసూదనరావు తెరకెక్కించిన జగమొండి జనం ముందు నిలిచింది. ఈ చిత్రం విడుదలైన 5 రోజులకే జనవరి 14న శోభన్ బాబు దేవుడు మావయ్య కూడా రిలీజ్ అయింది. అంతకుముందు సంక్రాంతికే రావలసిన దేవుడు మావయ్య పలు బాలారిష్టాలు దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రానికి కె వాసు దర్శకత్వం వహించారు. అదే రోజున కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన ఊరికి మొనగాడు విడుదలైంది. అలాగే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించిన ప్రేమ సింహాసనం కూడా జనం ముందు నిలిచింది. బీరం మస్తాన్రావు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ సింహాసనం కొన్ని కేంద్రాలలో ఆలస్యంగా విడుదలైంది. ముఖ్య కేంద్రాల్లో జనవరి 14వ తేదీన మధ్యాహ్నం ఆటతో మొదలు కాగా మరికొన్ని సెంటర్స్లో 4 రోజుల తర్వాత వెలుగు చూసింది. జనవరి 15వ తేదీన కృష్ణంరాజు హీరోగా కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు జనం ముందు నిలిచింది. ఒక సంక్రాంతి ఓ స్టార్ హీరో 3 సినిమాలతో సందడి చేయడమన్నది బహుశా 1981లోనే జరిగిందేమో. ఎందుకంటే ఆ క్రెడిట్ నటభూషణ్ శోభన్ బాబు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకున్నట్లుగానే చిత్ర విచిత్రంగా సక్సెస్ లభించింది. 2 నాయకుల మధ్య నెలికిపోయే పాత్రలో ఏఎన్ఆర్ నటించిన శ్రీవారి ముచ్చట్లు మంచి విజయం సాధించింది. జయసుధా, జయప్రద నాయకులుగా నటించిన శ్రీవారి ముచ్చట్లలో చివరకు 2 నాయకులు త్యాగం పేరుతో కన్నుమూయడం అప్పట్లో విచిత్రంగా చెప్పుకున్నారు. దాసరి నారాయణరావు మార్క్ డైలాగ్స్ ఈ సినిమాకు కూడా ఓ ప్రధానాకర్షణ అని చెప్పుకోవచ్చు. ఆస్తి, అంతస్తు, హోదా మధ్య నలిగిన ఓ మధ్యతరగతి మనిషి ఓ చిన్న పొరబాటుకు ధనవంతురాలైన భార్య నుండి విడిపోతాడు. ఆ తర్వాత కొడుకు కారణంగా మళ్లీ భార్యకు దగ్గరవడంతో పండంటి జీవితం కథ సుఖాంతమవుతుంది. జగమొండి సినిమా దగ్గరకు వస్తే రొటీన్ స్టోరీ. మధుసూదనరావు మాస్ మసాలాలు వడ్డించే ప్రయత్నం చేశారు. అనాథలైన పిల్లలను ఆదరించే ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయన్న కథతో దేవుడు మావయ్య రూపొందింది. ఈ చిత్రంలో వాణిశ్రీ కథానాయికగా కనిపించారు. నటరత్న ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ప్రేమ సింహాసనంలో నర్తకిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జమీందార్ ఆమె ద్వారా ఓ బాబుకు తండ్రవుతాడు. భార్య చనిపోగా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి మరో బాబు పుడతాడు. ఆయన చనిపోయాక ఆ జమీందారీ వంశం పరువును నర్తకి తనయుడు ఎలా నిలిపాడు అన్నది కథ. నర్తకిగా మంజు భార్గవి, మరో భార్యగా కెఆర్ విజయ నటించిన ఈ సినిమాలో చిన్న ఎన్టీఆర్కు జోడీగా రతి కనిపించారు. ఈ చిత్రం విడుదల జాప్యం కారణంగా ద్వితీయార్థంలో కథ సజావుగా సాగకపోవడంతో అంతగా అలరించలేకపోయింది. ఇక రాఘవేంద్రరావు, కృష్ణ కాంబోలో వచ్చిన 2వ సంక్రాంతి మూవీ ఊరికి మునగాడు మొదటి ఆట నుంచి మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో జయప్రద నాయికగా నటించారు. ఇందులో హీరో మేనమామని వారి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాడు. కష్టపడి చదువుకొని ఊరిలో మంచి ఉద్యోగం సంపాదించిన హీరో తన ఊరిలో పేదవారి కోసం ఎలా నిల్చున్నాడు, మామకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నవి ప్రధానాంశాలు. తప్పుడు పనిచేసిన తల్లిని చంపిన ఓ అబ్బాయి పెద్దయ్యాక ఎలా మారాడు, అతనిలో పరివర్తన కలగడానికి దారితీసిన కారణాలతో ఆడవాళ్లు మీకు జోహార్లు రూపొందింది. ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. వసూళ్ల విషయానికి వస్తే ఊరికి మునగాడు నంబర్ 1గా నిలిచింది. అలాగే రన్నింగ్లోనూ మేటిగా సాగింది. ఈ చిత్రం 11 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకోగా అందులో 7 కేంద్రాలు డైరెక్ట్గా 100 రోజులు చూశాయి. శ్రీవారి ముచ్చట్లు సినిమా కూడా మంచి ఆదరణ చూరగొంది. ఈ సినిమా 14 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. వాటిలో 4 కేంద్రాలలో డైరెక్ట్గా 100 డేస్ చూసింది. పండంటి జీవితం కూడా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం 100 రోజులకు 10 కేంద్రాలు ప్రకటించగా వాటిలో ఒకే ఒక్క సెంటర్ డైరెక్ట్ సెంచరీ కొట్టింది.
ప్రేమ సింహాసనం మొదటి వారం వసూళ్లు బాగానే చూసింది. ఈ సినిమా షిఫ్ట్ మీద శతదినోత్సవం చూసింది. జగమొండి, దేవుడు మావయ్య ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. శ్రీవారి ముచ్చట్లు, ఊరికి మొనగాడు చిత్రాల్లో జయప్రద నాయిక కాగా, శ్రీవారి ముచ్చట్లు, ఆడవాళ్లు మీకు జోహార్లులో జయసుధ హీరోయిన్. ప్రేమ సింహాసనం, జగమొండి చిత్రాలలో రతీ నాయికగా కనిపించారు. వాణిశ్రీ, సుజాత, విజయశాంతి ఒక్కో సినిమాతో మురిపించారు. 1981లో వచ్చిన టాప్ స్టార్స్ పొంగల్ మూవీస్లో ఒకే ఒక్క ఆడవాళ్లు మీకు జోహార్లకు కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. మిగిలిన అన్ని సినిమాలకు చక్రవర్తి స్వరకల్పన చేయడం విశేషం. వాటిలో శ్రీవారి ముచ్చట్లు, ఊరికి మొనగాడు చిత్రాల్లోని పాటలు భలేగా రంజింపజేశాయి. మిగిలిన సినిమాల్లోని కొన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు 5గురి సినిమాలు విడుదలైన సంక్రాంతిగా 1981 పొంగల్ నిలిచింది. ఏది ఏమైనా 1981లో ఊరికి మొనగాడు చిత్రానిదే పైచేయి అని చెప్పక తప్పదు.